రోమన్స్ 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇంతకు ముందు జరిగిన అద్భుతాలు అవన్నీ రాయనవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము ఏం చేయబడ్డాయంట. అవి మనలో పర్సనల్గా జరుగుతాయి అని అన్ని తీసుకోకూడదు మనం, కానీ అవి మనకి బోధిస్తాయంట. ఏం బోధిస్తాయి చూద్దాం. ఎలా అనగా ఓర్పు వలన లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుతుందంట. ఆదరణ వస్తుందంట మనకి ఎన్ని చదవడం వల్ల. అది నీకు పర్సనల్ ప్రామిస్ అవ్వకపోవచ్చు, నీకు అది వ్యక్తిగత వాగ్దానం అవ్వకపోయినా నీకేమొస్తుందంట ఆదరణ. అది బోధ నీ ఆత్మకు ఒక ఆహారంగా ఉంటుంది. దేవుడి గుణాతిశయాలని నువ్వు తెలుసుకొని ఆ గుణాన్ని బట్టి నీ ప్రస్తుత అవసరాన్ని ప్రార్థనలో పెట్టి యేసు నామమున నువ్వు దాన్ని ఇప్పుడు పొందుకోవచ్చు. నీకు ఇప్పుడు అప్పులు తీరాలా, నీకు ఇప్పుడు ఆ రోగం పోవాలా, నీకు ఇప్పుడు ఆ బంధకాల నుంచి బయటికి రావాలా, ఆ సమస్య పోవాలా, ఆ పెళ్ళి అవ్వాలా, ఎన్ని జరగాల. మరి దావీదు సింహాసనానికి నీ కనెక్షన్ ఏంటి? దానివల్ల నీకు దేవుని యొక్క గుణము బయలుపరి విశ్వాసం పెరిగి నీవు నిలకడగా ఉండి ఆయన కార్యము చేయు వరకు వేచి ఉంటావు. కంగారు పడవు, ఓపికతో ధైర్యంగా ఉంటావు.